పువర్ ఒవేరియన్ రిజర్వ్. ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఆడవాళ్ళల్లో ఉంది అంటే ఎలా డయాగ్నోస్ చేయాలి? ఇన్ కేస్ ఇలాంటి సిచ్యువేషన్ అనేది మీకు డయాగ్నోస్ అయ్యింది అంటే ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేవి మనము తీసుకోవాలి? దీని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇంకా కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. నార్మల్గా పువర్ ఒవేరియన్ రిజర్వ్ అంటే ఏంటి? అండాశయంలో ఎగ్ నంబరు అనేది తగ్గిపోయింది అంటే అలాంటి కేసెస్ని మనం ఇలా పువర్ ఒవేరియన్ రిజర్వ్, డిక్రీజ్డ్ ఒవేరియన్ రిజర్వ్ అన్నట్టుగా అంటాం అన్నమాట. సో ఈ రిజర్వ్ అనేది జనరల్గా ఆడవాళ్ళకి ఎంత ఉండాలి? రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నవారికి, ఎవరైతే సంతానం గురించి ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి జనరల్గా ఈ ఎగ్ రిజర్వ్ అనేది మనం ఎలా చూస్తామంటే ఏఎంహెచ్ బ్లడ్ టెస్ట్ అనేది చేస్తాము. ఏఎంహెచ్ అనేది 2 నుంచి 4 వరకు ఉండడం అనేది నార్మల్. ఇలా కాకుండా వాళ్ళకి 2 కన్నా తగ్గిపోయింది, 1 ఉంది, 1.5 ఆర్ 0.5, 0.2 ఇలా ఉంది అంటే ఏఎంహెచ్ తగ్గింది అన్నట్టుగా అంటాం అన్నమాట. సో ఇలాంటి కేసెస్లో ఎగ్ నంబర్ అనేది తగ్గింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ ఎగ్ నంబర్ అనేది మాకు ఎలా తగ్గుతుంది అండ్ చిన్నప్పటి నుంచి మాకు ఇంతే ఉందా అనేది సెకండ్ క్వశ్చన్. సో ఎగ్ నంబర్ అనేది తగ్గడము అనేది దీనికి కారణం ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఆడవారి వయసు అనేది ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా బాడీలో ఎగ్ నెంబర్ అనేది తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే ఆడవాళ్ళది 30 ఏజ్ అనేది క్రాస్ అవుతుందో అప్పుడు కొంచెం ఫాస్ట్గా ఈ నెంబర్ అనేది తగ్గడం అనేది చూస్తాము. అండ్ ఎప్పుడైతే 35 క్రాస్ అవుతారో అప్పుడు ఈ నెంబర్ తగ్గడం అనేది డ్రాస్టిక్గా తగ్గుతుంది, త్వరగా తగ్గిపోతుంది అన్నమాట. బట్ ఈ మధ్యకాలంలో మనం చూసినప్పుడు ఏజ్ అనేది ఒక్కటే ఫ్యాక్టర్ అనేది ఉండడం లేదు, వేరే కారణాలు కూడా చూస్తున్నాము. అండ్ ఈ రీజన్ వల్ల మనకి ఈవెన్ 20స్లో ఉన్న అమ్మాయిలకు కూడా ఎగ్ నెంబర్ తగ్గింది అన్నట్టుగా చూస్తున్నాం. వాళ్ళ స్కాన్ చేసినప్పుడు యాక్సిడెంటల్గా వాళ్ళకి 2 ఫాలికల్స్ 3 ఫాలికల్సే కనపడ్డ సిచ్యువేషన్స్ కూడా ఎన్నో ఉంటున్నాయి. అండ్ ఇలా అవ్వడానికి ముందు మీకు ఏమైనా ఇండికేషన్స్ అనేది మీ బాడీ అనేది ఇస్తుందా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో ఇలా మీకు ఇండికేషన్స్ అనేది మీ బాడీ డెఫినెట్గా మీ మెన్స్ట్రువల్ సైకిల్ రూపంలో ఇస్తుంది. అదేంటి అంటే మీ సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. నార్మల్గా మీకు డేట్ అనేది 28-30 డేస్కి అనేది వస్తుందంటే కొన్నిసార్లు ఎరాటిక్గా ఈవెన్ 10 డేస్ 15 డేస్కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ఈవెన్ 2 to 3 months వరకు కూడా రాకపోవచ్చు. అది ఒక ఫస్ట్ ఇండికేషన్. నెక్స్ట్ ఇండికేషన్ వచ్చేసి మీ సైకిల్ డ్యూరేషన్ అనేది తగ్గుతుంది. అంటే ఎప్పుడైనా కానీ మీకు ఇప్పటి వరకు 28-30 డేస్కి వచ్చిందంటే అలా కాకుండా మీకు 25 డేస్కి రావడము, 23 డేస్కే మెన్స్ట్రుయేషన్ అనేది రావడము అనేది కూడా రావచ్చు అన్నమాట. సో ఇలా సైకిల్ లెంత్ అనేది తగ్గుతుంది ఎప్పుడైతే ఎగ్ నెంబర్ అనేది తగ్గిందో. ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకు మెన్స్ట్రువల్ సైకిల్ అనేది నార్మల్గా ఎవ్రీ మంత్ అనేది వచ్చేదే ఆడవారికి. బట్ దానిలో చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ చేంజెస్ అనేవి మనం ప్రాపర్గా చూసుకొని గమనించుకుంటే మన బాడీ ఏమైనా మనకి ఇండికేషన్స్ ఇస్తుందా, మనలో ఏమైనా సమస్యలు అనేవి ఉన్నాయా అనేది గమనించుకోవచ్చు. సో ఇలా మనకి ఈ సైన్ అనేది తెలుస్తుంది. ఇలా అనిపించినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి విజిట్ అయినప్పుడు మీకు ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ అనేది చేస్తే దాంట్లో ఎగ్ నంబర్ అనేది ఎలా ఉందనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ దాన్ని మనము బయోకెమికల్గా రిలేట్ చేసుకున్నప్పుడు బ్లడ్ టెస్ట్ అనేది చేసినప్పుడు ఏఎంహెచ్ టెస్ట్ అనేది చేయాలి. దీన్ని రెండింటిని కలుపుకొని మనం నెక్స్ట్ ఏం చేయాలనే డెసిషన్ అనేది తీసుకోవచ్చు. చాలామంది అడిగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మాకు ఏఎంహెచ్ తగ్గిపోయింది అంటున్నారు, మాకు అసలు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదా అనేది నెక్స్ట్ క్వశ్చన్. న్యాచురల్గా అసలు ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పడానికి ఏమీ లేదండి. కొన్నిసార్లు న్యాచురల్గా కూడా రావచ్చు. బట్ ఏంటి అంటే అది కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం ఆ న్యాచురల్ ప్రెగ్నెన్సీ గురించి అన్నట్టుగా చాలా సంవత్సరాలు అన్నట్టుగా వెయిట్ చేయలేము. ఏఎంహెచ్ తగ్గిందంటే అది మనకు ఒక రెడ్ ఫ్లాగ్ లాగా. ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్స్ అనేది వెళ్ళట్లేదు అంటే అప్పుడు మనకి ఇంకా 0 అయ్యే అవకాశం కూడా ఉంది. అలాంటి సిచ్యువేషన్ అనేది రాకముందే మనం త్వరగా యాక్షన్ అనేది తీసుకోవాలి. యాక్షన్ తీసుకోవాలి అంటే నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్స్ అనేది చేయించుకోవాలి.
సో ఏఎంహెచ్ తగ్గినప్పుడు నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ఐయుఐ అయినా కానీ ఐవీఎఫ్ అయినా కానీ ఉంటుంది. ఈ ఐయుఐ అనేది చేయించుకోవాలంటే ఎగ్ నెంబర్ అనేది ఎంత ఉందనేది ఇంపార్టెంట్. ఎగ్ నెంబర్ అనేది కొంచెం యావరేజ్గా కనిపిస్తుందంటే ఐయుఐ లాంటి ట్రీట్మెంట్స్ అనేవి ప్రయత్నించవచ్చు. ఒకవేళ నంబర్ అనేది బాగా తగ్గింది, ఏఎంహెచ్ అనేది కూడా చాలా తగ్గింది అంటే మాత్రము ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరము అనేది ఉంటుందండి. సో ఇలా మీకు మీ సైకిల్ లెంత్ బట్టి కొన్ని ఇండికేషన్స్ బట్టి స్కాన్ చేసినప్పుడు ఎగ్ నెంబర్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది డిసైడ్ అవుతుంది. దాన్ని అనేది మీరు ప్రాపర్గా ఫాలో అయితే ప్రెగ్నెన్సీ అనేది త్వరగా వస్తుందండి. థ్యాంక్ యూ.